విశాఖలో మనిషి తల కలకలం రేపుతుంది. యువకుని తలను ఫ్రై చేసి తింటూ కనిపించాడు ఓ సైకో. అటువైపుగా వెళ్తూ చూసిన కొందరు యువకులు ఈ దృశ్యాన్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ సైకోను అరెస్టు చేశారు. విశాఖపట్నం జిల్లా రెల్లివీధి రెగ్యులర్గా ప్రజలు తిరిగేదే. ఇప్పుడైతే మాస్కులు పెట్టుకొని జాగ్రత్తగా దూరంగా ఉంటూ మరీ తిరుగుతున్నారు. అలాంటి చోట తుప్పల మధ్యలో ఒక పాత ఇల్లు ఉంది. జనరల్గా ఆ ఇంటి వైపు ఎవరు వెళ్లరు. అదేమి దెయ్యాల కొంప కూడా కాదు. అటు వెళ్లాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఎవరు అటువైపు వెళ్లరు. అయితే అక్కడ గ్రిల్స్ లేని కిటికీ నుంచి పొగ రావడం కనిపించింది. అది చూసిన స్థానికులు అరే ఆ ఇంట్లో పొగలొస్తున్నాయేంటి అని అడిగితే ఏముందిరా ఎవడో చుట్ట కాలుస్తున్నాడేమో అని మరో వ్యక్తి అన్నారు. చుట్టయితే అంత పొగొస్తుందా, ఎవరైనా కాపురం పెట్టారంటావా అని అడిగితే నాకేం తెలుసు పద వెళ్ళి చూద్దామని అక్కడికి వెళ్లారు. అక్కడి దృశ్యం చూసి షాక్ అయ్యారు. హర్రర్ సినిమాలాగా మంటపై ఓ కర్రకు మనిషి తలకాయను తగిలించి దాన్ని కొద్దిగా తింటూ కనిపించాడు ఓ చింపిరి జుట్టున్న వ్యక్తి. అది చూసిన స్థానికులకు నోట మాట రాలేదు. అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఉండిపోయారు. ఆ తర్వాత మళ్ళీ చింపిరి జుట్టు మనిషి వైపు చూస్తే అక్కడతను కనిపించలేదు. అరే ఏమయ్యాడు, అదిగో అటు పారిపోతున్నాడు, పదండి పట్టుకుందామని అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఆ వ్యక్తి వాళ్ళకంటే వేగంగా పారిపోయాడు. అరగంట తర్వాత పోలీసులు వచ్చారు. మాకు కాల్ చేసింది ఎవరని అడిగారు. స్థానికులు మేమే సారంటూ జరిగింది వాళ్లకు చెప్పారు. పోలీసులు కళ్ళు పెద్దవిగా చేసుకొని మరీ విన్నారు. ఆ పుర్రెను చూశారు. పారిపోయిన వ్యక్తి వివరాలు అడిగితే స్థానికులు ఒక రేంజ్లో చెప్పారు. వాడో సైకో సార్, ఇక్కడే తిరుగుతూ ఉంటాడు. పేరు రావెలపూడి రాజు, 20 సంవత్సరాలుంటుంది. చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఆ తర్వాత ఒంటరిగా తిరుగుతూ అరుస్తూ సైకోలా మారాడని చెప్పారు. రాజుపై కేసు రాసిన పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారు. ఆ పుర్రె ఎక్కడిది, ఏదైనా శ్మశానం నుండి తెచ్చాడా అనే వివరాలు సేకరిస్తున్నారు. సైకో కోసం గాలిస్తున్నారు. వెతుకుతుంది అక్కడ నీ కోసం ఇది జీప్లో తీసి కూర్చోబెట్టాం. తీసుకోండి. బాడీ యాక్ట్ చేసి